హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మంచి ఫుడ్ కాంబోతో మీ ఎదురుకు వచ్చేసాను. నేను వేడి అన్నంలో గోంగూర పచ్చడి, చింతపండు రసం, వంకాయ బజ్జీ, మజ్జిగ. ఈ సింపుల్ అండ్ టేస్టీ కాంబోలో నేను రసంలో నంచుకోవడానికి వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకున్నాను. ముందుగా వంకాయలకు తగ్గట్టు శనగపిండిని మనం రెడీ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, చిటికెడు వంట సోడా, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో నేను కలుపుకొని ఉంచుకున్నాను. నేను వంకాయ ముక్కలు కూడా బారుగా కట్ చేసుకుని 2 ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. వంకాయ బజ్జీకి ఎప్పుడు కూడా వంకాయ లేతగా ఉంటేనే బాగుంటుంది. ముదిరికాయలు అయితే టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఒకసారి ట్రై చేయండి. పచ్చళ్ళు నంచుకోవడానికి లేదా రసంలో నంచుకోవడానికి ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సింపుల్ అండ్ టేస్టీ కాంబో చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతుంది. గోంగూర పచ్చడి, రసం, దాని కాంబినేషన్గా బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఒకసారి ట్రై చేయండి.